49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అప్సర మొదటి భర్త ఎవరు? అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? సోషల్ మీడియాలో అప్సర మొదటి పెళ్లి ఫోటోలు వైరల్ అయిన తర్వాత తెర మీదకు వస్తున్న ప్రశ్నలు ఇవే. అప్సర మొదటి భర్తకు ఎందుకు దూరమైంది అనే ప్రశ్నకు అనేక రకాల పుకార్లు బయటకు వస్తున్నాయి. అప్సర తమిళనాడు నుంచి హైదరాబాద్కు ఎందుకు వచ్చింది అన్నది కూడా ఇప్పుడు మిస్టరీగానే మారింది. అప్సరకు చెన్నైలో తొలుత పెళ్లి జరిగింది. చెన్నైలోనే కొంతకాలం వాళ్ళు కాపురం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు, అప్సర సినిమాల్లో ప్రయత్నించిందని, కొన్ని సీరియల్స్లో నటించిందని కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అప్సర మొదటి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ తర్వాత అప్సర తమిళనాడును వదిలేసి హైదరాబాద్ వచ్చిందని తెలుస్తుంది. ఇప్పటికీ అప్సర మొదటి భర్త ఫోటోలు తప్ప ఇతర వివరాలపై ఎలాంటి స్పష్టత కూడా లేదు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అప్సర గతేడాది ఏప్రిల్లో హైదరాబాద్కు వచ్చినట్టు తెలుస్తోంది. సుల్తాన్పల్లిలోని బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న సాయికృష్ణతో అప్సరకు పరిచయం ఏర్పడింది. సాయికృష్ణ దగ్గరకు జాతకం చూపించుకునేందుకు వెళ్లిన అప్సర అతనితో స్నేహం కూడా చేసింది. ఆ స్నేహమే ఈ దారుణానికి కారణమైంది. ఇంతకీ అప్సర మొదటి భర్త ఆత్మహత్యకు కారణమేంటి? సాయికృష్ణకు అంత త్వరగా దగ్గరవ్వాలని ఎందుకు అనుకుంది అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారుతోంది. అప్సర మొదటి పెళ్లి గురించి సాయికృష్ణకు తెలుసా లేదా అన్నది కూడా ఇక్కడ అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. అప్సర తల్లి మాత్రం ఆమె మొదటి పెళ్లి గురించి అడగొద్దు అని దబాయిస్తున్నారు. వాడు చేసిన పనికి నేను ఒక్కటే చెప్తున్నాను, వాడు చేసిన పనికి దేవుడు శిక్షిస్తాడు. నేను కూడా శిక్షించానండి. నేను ఎంత నిమిత్తమాత్రం నేను కాపాడుకునేదే ఇదే ఉంటే నా బిడ్డలు నేను కాపాడుకునేది. నేను ఏమీ కోరుకోవట్లేదు, నాకు ఏమీ వద్దు. నన్ను నా ఫ్యామిలీ మనశ్శాంతి నేను చాలు. ఏం చేయాలో భగవంతుడు తెలుసు. అమ్మాయికి మొదటి పెళ్లి జరిగిందని అదే చెప్పాను మీకు. ఆ పర్సనల్ మాటలు వద్దు అంటున్నాను మీకు. మీరే ఒకటి అంటారు, 4 మాట్లాడతారు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? రోజుకో మలుపు తిరుగుతున్న అప్సర వ్యవహారం రోజుకింత పెద్దదవుతూనే ఉంది. అసలు అప్సర కోయంబత్తూరుకు వెళ్లాలని ఎందుకు అనుకుంది? పదే పదే సాయికృష్ణ పైన కోయంబత్తూరు వెళ్దామని ఒత్తిడి ఎందుకు చేసింది అన్నది కూడా మిస్టరీగానే ఉంది. కోయంబత్తూరులో అప్సరకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? సాయికృష్ణను వాళ్లకు పరిచయం చేయాలి అనుకుందా అన్నది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది.